హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రణీ టాక్స్. ఈ వేడి వేడి ఎండల్లో వేడి వేడి ఎగ్ కర్రీ వండుకొని తిందాం రండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాం. ఇది పేరుకి ఎగ్ కర్రీయే కానీ ఇందులో కొన్ని ములక్కాడలు కూడా వేస్తున్నాం. మనము ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తాను ఇప్పుడు. ఉల్లిగడ్డ, టమాటోలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ములక్కాడలు, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, కారం, పసుపు, ఉడకబెట్టిన గుడ్లు. ఫస్ట్ మనం ఈ ఎగ్స్ ని ఇందులో వేసి కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కంపల్సరీ చేయాలండి, లేదంటే అవి పేలి మన మీదకి వస్తాయి. సో ఎవరైనా ఇట్లా పాలి, ఒకవేళ ఇట్లా కాదు అనుకుంటే చాప్తో ఇట్లా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి, లేదంటే అవి మన మీదకి వస్తాయి పటపటమని పేలి. ఇది చిన్నగా క్లోజ్ చేసుకోవాలి, మెల్లగా ఫ్రై చేసుకోవాలి. ఇంత చిన్న కర్రీకి ఇంత పెద్ద కడాయి అనుకోకండి. ఇది స్టీల్ కడాయిలో చేయాలని నేను ఈ మధ్యనే దీని వాటిలో కొంచెచ్చా, ఎందుకంటే అల్యూమినియం హెల్త్కి మంచిది కాదని అంటున్నారని స్టీల్ కడాయి కొంచెస్తున్నా. చిన్నదైనా పెద్దదైనా పెద్ద కడాయి కొనుక్కుంటే బెటర్ కదా అని పెద్దది కొన్నా. ఇప్పుడు కొంచెం లైట్గా ఎంపుకొని తీసుకోవాలి, బ్రౌనిష్ వచ్చే వరకు ఎంపుకొని తీసుకోవాలి. ఇది స్టీల్ కడాయి అవ్వడం వల్ల అతుక్కుంటుందండి అడుగున. అదే అల్యూమినియం అయితే మనకి కడాయి నాన్ స్టిక్ అయితే అతుక్కోవు, కానీ నాన్ స్టిక్ హెల్త్కి మంచిది కాదు కదా, అందుకని ఇదే మనకు కొంచెం అతుక్కున్నా ఏం కాదు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఆనియన్స్, ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేద్దాం. ఫస్ట్ ఆనియన్ అయితే మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్ చాలా చిన్నగా కట్ చేసుకున్నామండి, ఎందుకంటే తొందరగా అయిపోయాయి. చాలా వేడిగా ఉందండి ఇప్పుడు, అందుకని మేము ఈ వేడి వేడి ఎగ్ కర్రీ ములక్కాడ కలుపుకొని తిని హ్యాపీగా కాసేపు నిద్రపోయి లేద్దాం అనుకుంటున్నాం. మమ్మీ, ఎగ్ కర్రీ ఎవరి కోసం? మా అమ్మాయి కోసం. థ్యాంక్ యూ. మేమిద్దరమే ఉన్నామండి, అందుకే 2 ఎగ్స్ అనుకుంటున్నాం. మాకు 2 ఎగ్స్ చాలా సరిపోతాయి, ములక్కాడలు కూడా ఉన్నాయి కాబట్టి. నేను ఎగ్ ఫేవరెట్, నాకు ఒకటే. అమ్మాయికి 4 ఎగ్గులు ఇచ్చి తింటది, కానీ అన్ని ఎగ్గులు తినడం మంచిది కాదు కదా హెల్త్ కి, అందుకే ఒకటే పెడుతున్నా. ఆల్రెడీ పొద్దున్న బాయిల్డ్ ఎగ్ తిన్నది, అందుకే ఒకటే ఎగ్ ఈ రోజుకి. ఓకే మా, నేను వెరీ గుడ్ గర్ల్ కదా, అందుకే మమ్మీ ఏది చెప్పినా వింటా. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఇవి వేగినప్పుడు ఆనియన్ తో పాటు ఇవి కూడా బాగా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఆనియన్ ఎలాగో సగం వరకు ఫ్రై అయినాయి, సో ఇవి వేసుకొని మంచిగా రెడ్డిష్ వచ్చేంత వరకు వేపుకుంటే మనకి కర్రీ బాగా టేస్ట్. ఆనియన్ బాగా రోస్ట్ చేసుకుని మనం టమాటోస్ వేసుకుంటే కర్రీ టేస్ట్ గా ఉంటది. అదే సరిగా వేగకుండా పచ్చి పచ్చిగా ఉంటే బాగుంటది కర్రీ టేస్ట్. అయినా ఎవరు ఒక్కొక్కరు చేయికి ఒక్కొక్క టేస్ట్ వస్తుందిలేండి, ఎవరి చేతితో ఎలా ఉంటుందో తెలియదు నాకు కూడా. బట్ నేనైతే ఓకే బాగానే ఉంటానని నా వెల్ విషర్స్, నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ చెప్తారు. సో అందుకనే మీకు ఈ కర్రీ చూపిద్దామని నేను. బానే కాదు, సూపర్ గా చేస్తావమ్మా. ఆనియన్ మిర్చి కొంచెం వేగేయండి. యాక్చువల్గా ఇందులో పోపులు కూడా వేయాలి, కానీ మా అమ్మాయి పోపులు నచ్చవు, అన్ని తీసి పక్కన పెడుతుంది, అందుకే నేను ఈరోజు పోపులు వేయలేదు. ఆవాలు, జీలకర్ర ఇలాంటి మంచివన్నీ నచ్చవు, తీసి పక్కన పెడుతుంది, అందుకే నేను ఇందులో వేయలేదు. మీరు కావాలంటే ఆప్షన్ వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు బాగా వేగాయి, ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ నేను ములక్కాడలు నేను ఆనియన్ వేగిన దాకా ములక్కాడలు వేస్తున్నాను. 10 ములక్కాడ ముక్కలు ఇవి, అంతకంటే ఎక్కువ అంటే మా అమ్మాయి తినదు, ఇవి నేను మాత్రం తింటా, అందుకని కొన్నే వేసుకున్నాను 10 ములక్కాడ ముక్కలు. ఈ కాలంలో ములక్కాడ బాగా మనకి అవైలబుల్ గా ఉంటది, సో అందుకే వీలైనంత వరకు ములక్కాడ తింటే మంచిది. ములక్కాడలో చాలా పోషకాలు ఉంటాయి అంటారు కదా, అందుకని అప్పుడు అడప నేను ఈ ములక్కాడ కర్రీ మెల్లగా వండి మా పిల్లలకి కొద్దిగా తినమని ప్రెజర్ పెడతాను, ఎందుకంటే వాళ్ళకి నచ్చదు. సో ఇప్పుడు ఈ రోజు ఈ 10 ములక్కాడ ముక్కలు నేనే నా కోసమని వేసుకున్నాను. ఇవి బాగా వేగినాక అప్పుడు టమాటాలు వేద్దాం. ఆనియన్, ములక్కాడ బాగా వేగాయండి. ఇప్పుడు నేను టమాటాలు వేయక ముందే ఇందులో నేను కొంచెం పసుపు, ఉప్పు వేసుకుంటాను, ఎందుకంటే టమాటాలు త్వరగా మగ్గాలి అంటే సాల్ట్ వేయాలి, వేస్తే మగ్గుతాయి. సాల్ట్ కంటే ముందు పసుపు వేసేస్తే మనకి మంచి కలర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం నేను ప్రస్తుతానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను, మీరు రిమైనింగ్ తర్వాత వేస్తాను, ఎందుకంటే
ములక్కాడలు, టమాటాలు బాగా మగ్గాలి అంటే ముందు కొంచెం సాల్ట్ వేసి మనం టమాటోస్ వేసుకుంటే టమాటోస్ అనేది త్వరగా ఉడుకుతాయన్నమాట. బాగా ఉడుకుతాయి. లేదంటే కొంచెం లోపల పచ్చి పచ్చిగా ఉంటది. ఎప్పుడైనా మీరు టమాటాలు బాగా కుక్ అవ్వాలి అంటే ఫస్ట్ సాల్ట్ వేసుకొని టమాటాలు వేసుకోండి. బాగా కుక్ అవుతాయి. నేను కూడా అదే చేశాను ఇప్పుడు. సో ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం అన్ని స్పైసెస్ యాడ్ చేసి నేను మూత పెడతాను. ఆల్రెడీ పసుపు వేసాం కదా, ఇప్పుడు నేను ధనియా పౌడర్, కారం, నేనైతే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం వన్ స్పూన్ కొంచెం వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకోకపోతే మనం ఎక్కువ వేసుకునే ఏం కాదు. పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అది ఇది అందులోను కర్రీ కూడా క్వాంటిటీ తక్కువ కాబట్టి కొద్దిగా వేస్తున్నా. కొంచెం గరం మసాలా పౌడర్, జస్ట్ కొంచెం. ఇవి బాగా అటు ఇటు కలుపుకొని మెత్తగా హీట్ తగ్గించి మూత పెడతాను. ఎందుకంటే ములక్కాడలు బాగా ఉడకాలి. టమాటోస్, ములక్కాడలు బాగా ఉడకాలి. మమ్మీ వాటర్ అయ్యామా దీంట్లో? వేస్తాం, కొంచెం టైం పడుతుంది. ఓకే. తొందర ఎందుకు సుందరానికి. మన యూట్యూబ్ ఛానల్లో చాలా మంది అడుగుతున్నారు, మా ఫ్రెండ్స్ గాని, మీ మమ్మీని ఎందుకు తీసుకురావట్లేవు వీడియోస్లో, గేమ్ వీడియోస్ అవి బాగా చేసేవారు, నీది కాదు ఛానల్ ఆంటీదే అని చెప్తున్నారు. సో అదే నీదే అందరి కోరిక మీదకి ఈరోజు వచ్చాను నేను. ఇక మీదట కూడా వస్తాను. ఎప్పుడు మీరు నన్ను ఇలాగే ఆదరించాలి. నేను చేసే వంటలు మీరు కూడా చేసి టేస్ట్ చేసుకొని నన్ను మెచ్చుకోవాలి. అమ్మా ఇలా గుప్పమన్నది. నేను చేసే వంటలు మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి తిని టేస్ట్ చూసి కమెంట్ చేయండి ఎలా ఉన్నాయో, ఎలా నేను వండే పద్ధతి ఎలా ఉందో. మీరు కూడా సేమ్ మీకు వచ్చిందా లేదా, అదే టేస్ట్ వేరే ఉందా కమెంట్ చేయండి. సో ఇట్లా చాలా మంది అడుగుతున్నారు నాకు, మీ మమ్మీని ఎందుకు వీడియోస్లో చూపించట్లేదు అని. అసలు టైమింగ్ అయితే కుదరట్లేదు. సో మమ్మీ ఈజ్ ఎ టీచర్ అనమాట. ఇంకా తనకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, అందుకని టైం దొరికింది. సో ఇప్పటి నుంచి అట్లీస్ట్ వీక్లీ 1 or 2 వీడియోస్ కుకింగ్వి పోస్ట్ చేద్దాం మమ్మీ ఉండేలాగా, ఇంటరాక్షన్ అయ్యేలాగా అని అనుకుంటున్నాను. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. సో స్టీల్ పాత్రని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మమ్మీస్ గ్రేట్ కదా, ఎలా హ్యాండిల్ చేస్తున్నారో. కొంచెం అయితే మాడిపోతుంది. సో మనలాంటి బిగినర్స్ అయితే మనం అసలు ట్రై చేయకూడదు. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాయి. ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ యాడ్ చేయాలి. చెప్పాను కదా 2 ఎగ్స్ మేము ఇద్దరమే ఉన్నాం, మా ఇద్దరికి అని. సో నేను 2 ఎగ్స్ వేసాను. ఇంతకుముందు మనం కొంచెమే సాల్ట్ వేసుకున్నాం, ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తా. ఎందుకంటే ఇదే గ్రేవీ కర్రీ కూడా కాబట్టి, ఇదే కలుపుకొని తినాలి కాబట్టి కొంచెం సాల్ట్ పడుతుంది. ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటున్నాను కొంచెం. చివరిగా కూడా ఇంకొంచెం కొత్తిమీర పైన గార్నిష్కి వేసుకుంటే బాగుంటుంది. ఇవి బాగా వేగాయి కదండి, చూడండి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఎగ్స్ వేసేసాను. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేస్తాను. గ్రేవీకి సరిపడా వాటర్ వేస్తున్నాను నేను. ఎందుకంటే ఇద్దరం అన్నం తినాలి కాబట్టి అన్నంలో కలుపుకునేంత నేను చేస్తున్నాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే, ఇంట్లో ఎక్కువ మంది అనుకుంటే, ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కాకపోతే మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ ప్రకారం వేసుకుంటే కర్రీ అనేది గ్రేవీగా ఉంటది. లేదంటే పల్చగా బాగుండదు. నేను 2 ఎగ్సే కాబట్టి నేను కొన్ని వాటర్ వేస్తాను. వేసి మూత పెడతాను. ఇప్పుడు ఇవి బాగా ఉడికిన తర్వాత నేను దీనికి కొత్తిమీర యాడ్ చేస్తాను. స్టీల్ కడాయి కదా, బాగా అనిపిస్తుంది దీనికి. ఎందుకంటే దీనికి హ్యాండిల్స్ కూడా లేదు, ప్లెయిన్ గా ఉంది. మనం దీన్ని క్లీన్ చేసినప్పుడు కూడా ఈజీగా ఉంటది. అందుకే నేను ఇలాగా హ్యాండిల్స్ లేని కడాయిని తీసుకొచ్చా. బాగా అనిపిస్తుంది. కానీ ఒకటి ఏంటంటే కొద్దిగా తొందరగా మాడిపోతుంది, చూసుకుంటూ ఉండాలి. వన్స్ ఒకసారి ఇది హీట్ ఎక్కాక చాలా థిక్గా ఉంది కాబట్టి చాలాసేపు ఈ హీట్నెస్ అనేది ఉంటది. మనకి కర్రీ ఉడకడానికి బాగా యూజ్ అవుతుంది. అందుకే నేను ఈ స్టీల్ కడాయిని తీసుకొచ్చా. ఎండలు చాలా మండిపోతున్నాయండి. అసలు బయటికి రావాలంటే భయం అవుతుంది. పిల్లలు ఆడుకోవడానికి బయటికి గట్ట పంపించకండి. సాయంత్రాలు అయితే ఏ పార్క్ తీసుకెళ్ళండి. పిల్లలకి తరువుగా గ్లూకోజ్ వాటర్ అని, కోకోనట్ వాటర్ అని, సబ్జా వాటర్ అని ఇస్తూ ఉండండి. ఎందుకంటే చాలా ఇంకొక 2 మంత్స్ ఇవే కంటిన్యూ అవుతాయి ఎండలు. ఇంకా మేబీ ఎక్కువ కూడా ఉండొచ్చు. పెద్దవాళ్ళని పిల్లల్ని అయితే జాగ్రత్త చూసుకోవాలి ఎండ వేడి నుంచి. ఆబ్వియస్లీ అందరికీ అవసరం కూల్ చేసే వాటర్స్ అవి. లెమన్ వాటర్, సబ్జా వాటర్ అవన్నీ తాగుతూ ఉండాలి. కూల్ డ్రింక్స్ అయితే తాకండి, అవాయిడ్ చేస్తే బెస్ట్. ఎందుకంటే కూల్ డ్రింక్స్ అప్పటికి చల్లగా ఉంటాయి గానీ, అవి మనం తాగినాక చాలా వేడి చేస్తాయి అంటారు. కూల్ డ్రింక్స్ మాక్సిమం అవాయిడ్ చేయండి. కర్రీ దగ్గర పడిందండి గ్రేవీగా. ఇక ములక్కాడలు కూడా బాగా ఉడికినట్టు అనిపిస్తున్నాయి. నేను అందుకే లేత ములక్కాడలు తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే ఇది చాలా సేపు ఉడికే కర్రీ కాదు కాబట్టి సన్నగా ఉండే ములక్కాడలు తీసుకొచ్చుకున్నాను. ములక్కాడలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి.
కర్రీ కూడా దగ్గరకి అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ రైస్‌కే కాదండి, చపాతీలకు కూడా బాగుంటది. వెజ్ బిర్యానీ అలాంటి వాటికి కూడా అనిపిస్తది కర్రీ. సో, మీరు కూడా చేసుకొని తిని టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఏమో కర్రీ. అండి ఇంక నేను బంద్ చేసేస్తున్నాను. ఇంక తినడమే. చూసారా వావ్! ఎంత 2 గుడ్లు 10 ములక్కాడ ముక్కలు ఎంత కర్రీ అయిందో. ఇది ఇద్దరు కాదు, ముగ్గురు కూడా తినొచ్చు. యమ్మీగా ఉంది మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకోసం మరిన్ని వంటలతో వస్తుంటాను నేను. ఎలాగో ఈ నెలట్లా సమ్మర్ హాలిడేసే కాబట్టి నేను రోజుకు ఒక వంట మీకు పరిచయం చేస్తూ ఉంటాను. మీరు కూడా చేసి తిని కామెంట్ చేయండి ఎలా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రణీ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.